హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 22వ అధ్యాయం సంక్షిప్త కథను గురించి తెలుసుకోబోతున్నాము. ఈ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన ఫలితాన్ని గురించి చెబుతుంది. మరి కథలోకి వెళ్తే, కార్తీక పౌర్ణమి రోజు రాజైన పురంజయుడు వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా శుచిగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ శ్రీమన్నారాయణుడిని షోడశోపచారములతో పూజించి హరినామస్మరణ చేస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేసి ఇంటికి చేరాడు. అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలతో అతని ముందుకొచ్చి ఇలా అన్నారు: రాజా, విచారించకు. నీ సైన్యాన్ని సమీకరించి యుద్ధానికి వెళ్ళుము. నీ రాజ్యం నీకే దక్కుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. పురంజయుడు ఆ మాటలు విశ్వసించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రువులతో ఘోరమైన యుద్ధం జరిగింది. అయితే ఈసారి శ్రీమన్నారాయణుడు తనకు తోడుగా ఉన్నాడు. భగవంతుడి అనుగ్రహంతో పురంజయుడు విజయం సాధించాడు. దైవభక్తి ఉన్నవారికి శత్రువులు కూడా మిత్రులవుతారు. అధర్మం ధర్మం అవుతుంది. అన్ని విపత్తులు తొలగిపోతాయి. కార్తీక మాసంలో స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసి భక్తితో వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఆ ఇంట వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. కార్తీక మాసంలో పురాణ పఠనం చేసిన వారికి పితృదేవతలు సంతోషిస్తారు. వారి వంశమంతా తరించిపోతుంది. ఇదే పురంజయుడు చేసిన కార్తీక పౌర్ణమి వ్రత ఫలితం. భక్తి ఉన్న చోటే విజయం, శాంతి, శ్రీహరి కృప సొంతమవుతుంది. కార్తీక మాసంలో భక్తితో దీపం వెలిగించండి. శ్రీహరి మీ ఇంట వెలుగులీనుతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 22వ 22వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తియుక్తి ఛానల్ వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.